చాలా మంది కూడా మనకి వ్యూవర్స్ కామెంట్ సెక్షన్ లో బ్రదర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి రిపీటెడ్ గా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ రోజు ఈ వీడియో మనం అయితే విత్ ఇన్ 2 minutes లోనే మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం అయితే స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ యాప్ ని మీరైతే డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు డైరెక్ట్ గా లాగిన్ అయిపోవచ్చు. మనకు కొత్త అకౌంట్ మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి సో డౌన్ లో మనకు క్రియేట్ ఏ న్యూ అకౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరైతే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మనకు మొబైల్ నెంబర్ అడుగుతారు. అంటే మీరు మొబైల్ నెంబర్ ద్వారా మీకు అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే మీకు ఈమెయిల్ ద్వారా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈమెయిల్ ద్వారా ఏంటంటే కాస్త లేట్ ప్రాసెసింగ్ పడుతుంది కాబట్టి నేనైతే మొబైల్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తాను. తర్వాత నాకు మొబైల్ నెంబర్కి ఏదైతే వాట్సాప్ లేదా నార్మల్ SMS ద్వారా మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే పంపిస్తారనమాట. ఆ కోడ్ అనేది ఎలా పంపించాలని చెప్పేసి వాళ్ళైతే మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో నేనైతే సెండ్ కోడ్ వల్ల వాట్సాప్ మీద క్లిక్ చేసి నేనైతే సెండ్ కోడ్ మీద ట్యాప్ చేస్తాను. సో నాకు విత్ ఇన్ సెకండ్స్ లోనే వాట్సాప్కి అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ కోడ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరైతే ఆ కోడ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత క్రియేట్ ఏ పాస్వర్డ్ అండి. సో మీకు నచ్చిన పాస్వర్డ్ మీరైతే క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత సేవ్ యువర్ లాగిన్ ఇన్ఫో అంటారు. సో మీరైతే సేవ్ మీద ట్యాప్ చేయండి. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోమంటారు నెక్స్ట్ స్టెప్ లో. సో మీరైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీరు సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అడుగుతారండి. సో అంటే మన ప్రొఫైల్లో నేమ్ ఎలా రావాలో అలా అనమాట. మీ యొక్క నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ మనకు క్రియేట్ యూజర్ నేమ్ అంటారు. సో మీరు కనుక ఈ యొక్క యూజర్ నేమ్ పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నట్లయితే సో వాళ్ళు మనకు కన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట. అంటే మీ పేరు మీద ఆల్రెడీ ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎవరు లేరా అని చెప్పేసి. ఎవరు లేకపోతే మనకి ఇక్కడ లాస్ట్ లో టిక్ మార్క్ వస్తుంది గ్రీన్ లో, ఒకవేళ ఉంటే మాత్రం మనకు రెడ్ గా రావడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళు సజెస్ట్ చేసి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చేసాను. సో యూజర్ నేమ్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎవరైనా మనకి అకౌంట్ సెర్చింగ్ లో వాళ్ళు సెట్ చేసినప్పుడు మనకి అకౌంట్ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది అనమాట. సో నేను ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఐ అగ్రీ టు ఇన్స్టాగ్రామ్స్ టర్మ్స్ అండ్ పాలసీస్ అంటారు. సో మీరైతే ఐ అగ్రీమెంట్ ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్ లో యాడ్ ఏ ప్రొఫైల్ పిక్చర్ అంటారు. మీకు ప్రొఫైల్ పిక్చర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ పిక్చర్ మీద ట్యాప్ చేసి సో తర్వాత పిక్చర్ ని యాడ్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ గా మీకైతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. ఇక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ ఈజ్ మోర్ ఫన్ విత్ ఫ్రెండ్స్ సింక్ యువర్ కాంటాక్ట్స్ అని చెప్పి అడుగుతారండి. సో మీ యొక్క మొబైల్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా, సో ఇక కాంటాక్ట్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ లో సింక్ చేయమంటే అడుగుతారు. సో మీకు ఇష్టం ఉన్నట్లయితే మీరు నెక్స్ట్ స్టెప్ మీద ట్యాప్ చేయొచ్చు, వద్దనుకుంటే వద్దనమాట. సో నేనైతే నెక్స్ట్ స్టెప్ మీద ట్యాప్ చేస్తాను. ఇక్కడ మీకు గెట్ ఫేస్బుక్ సజెషన్స్ అంటారండి. సో మీరు కంటిన్యూ మీద ట్యాప్ చేస్తే సో ఫేస్బుక్ నుంచి మనకు సజెషన్స్ అనేవి ఇన్స్టాగ్రామ్ రావడం జరుగుతుంది అనమాట. సో మీకు వద్దనుకుంటే మాత్రం మీరు స్కిప్ చేసేయండి మొహమాటం లేకుండా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇన్వైట్ ఫ్రెండ్స్ అంటారండి. మీరైతే డౌన్ లో స్కిప్ మీద ట్యాప్ చేయండి. మరి స్కిప్ మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ డిస్కవర్ పీపుల్ అంటారు. సో ఇక్కడ మీరు వాళ్ళని ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది ఇక్కడ మీరు క్లిక్ చేసేయండి. మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది ఇలా ఓపెన్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఎలా అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్స్.